బాలీవుడ్ ఊపిరి పీల్చుకో. ఎన్టీఆర్ నుండి రాబోతున్న ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2 టీజర్ అయితే వచ్చింది. తారక రాముడి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇచ్చారు. దేవర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమా పైన హైప్ రేంజ్లో ఉంది. సినిమా ఎలా ఉంటుందో, అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ని ఎలా డీల్ చేసి ఉంటారో అనే డౌట్, ఉత్కంఠ ఉండేది అందరిలో. బట్ టీజర్ మన అనుమానాలని పటాపంచలు చేసింది, మన అంచనాలని తలక్రిందులు చేసింది. టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే టీజర్ అదిరిపోయింది, 1000 crores లోడింగ్ అనిపించింది. టీజర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ 2 డిఫరెంట్ షేడ్స్లో ఉండే క్యారెక్టర్ని చేశాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కూడా ఒకే ఆపరేషన్ మీద వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ని టెర్రరిస్టులకి వదిలేసి వస్తాడు హృతిక్. తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న ఎన్టీఆర్ తనని మోసం చేశాడని హృతిక్ పైన పగ పెంచుకుంటాడు. చివరికి నిజం తెలుసుకొని ఎన్టీఆర్, హృతిక్ ఒకటవుతారు. ఇది స్టోరీ. ఇందులో ఎన్టీఆర్ విలన్ అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. చాలామంది విలన్ క్యారెక్టర్ అని పొరపాటు కూడా పడతారు. ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్లో ఉండే హీరోయిజంని ప్రదర్శిస్తాడు, అంటే టెంపర్ సినిమాలో లాగా అన్నమాట. టీజర్ మొత్తం కూడా ఎన్టీఆర్, హృతిక్ మీదే నడిచింది. టీజర్ చూసి చెప్పేయచ్చు ఇదొక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని. స్పై యూనివర్స్లో వచ్చిన గత సినిమాలో లాగే అనిపించిన ఈ వార్ 2 మూవీ అంతకు మించి ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. నిజంగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఉండటమే దీనికి బిగ్గెస్ట్ అసెట్. ఎన్టీఆర్ క్రేజ్కి తగ్గట్టుగానే తనని చూపించారు. అందుకు సంతోషించాల్సిన విషయమే ఇది. ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ అదిరిపోయాయనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆ ట్రైన్ మీదకి దూకే సీన్ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఇప్పుడు తెలుసుకుంటామని అన్నప్పుడు చేతిలో గ్రానైట్స్ పట్టుకొని వచ్చే షాట్ మైండ్ బ్లాక్ అసలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్టీఆర్, హృతిక్ ఫేస్ ఆఫ్ సీన్ అయితే మామూలుగా ఉండవని అర్థమవుతుంది. అక్కడ ఎవరు ఎవరిని మ్యాచ్ చేస్తారు, ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారనేది రేపు సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది. టీజర్లో ఇచ్చిన హై ఎలివేషన్స్ని బట్టి ఒక్కటైతే క్లారిటీగా చెప్పేయచ్చు, ఇది వరకు మనం చూడని, ఎక్స్పీరియన్స్ చేయని యాక్షన్ సీన్స్ అయితే ఇందులో ఉండబోతున్నాయి. పెద్ద సెటపే వేశారు మొత్తానికైతే చాలా పర్ఫెక్ట్గా టీజర్ కట్ చేశారు. టీజర్ అయితే చాలా బాగుంది. అండ్ ఎన్టీఆర్ లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్, ఆ ఎలివేషన్స్ టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలబడిపోయేలానే ఉంది. హిట్ టాక్ పడిందంటే చాలు బాక్స్ ఆఫీస్ని ఊచకోత కోయడం ఖాయం. మరి వార్ 2లో ఎన్టీఆర్ లుక్స్ గురించి, టీజర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.